లడ్డూ వివాదంపై జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బీహెచ్పీవీ వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కల్తీ నెయ్యి ఎక్కడ వాడారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని అన్నారు. జగన్ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబుకు సరైన బుద్ధి ఇవ్వాలని ఈ రోజు దేవుడికి వేడుకుంటున్నామని అన్నారు. విజయవాడలో వరదలు, స్టీల్ ప్లాంట్ వైఫల్యంపై వస్తున్న వార్తలను మళ్లించడానికి బాబు ఈ కుట్రకు పూనుకున్నాడని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, రోజుకొక వ్యాఖ్యలు ప్రజల్ని, ముఖ్యంగా భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి అంటే హిందువులకి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్తో ఆటలాడుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తాలూకు కోరిక. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచన. సరే, మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, చేయలేమని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు, ఆపలేమని చెప్పండి. మాకు చేత కాదని చెప్పండి. మేము దొంగ హామీలు ఇచ్చి, అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చామన్నటువంటి మాట ప్రజలకు చెప్పండి, లెంపలేసుకోండి, ఆ దేవుణ్ణి క్షమాపణ కోరండి. అంతే తప్ప చివరికి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది సమంజసం కాదు. తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు. నిన్న ముఖ్యమంత్రి గారి తాలూకా పత్రికా సమావేశం చూసాం. అందులో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఎంత విడ్డూరంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదట ఆయనకి. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, కల్తీ నెయ్యి వాడారు, ఎక్కడ వాడారో తెలియదని చెప్తా ఉన్నాడు. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు మీరు? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడ తిరుమల తిరుపతికి దర్శనానికి వస్తానంటే లేనిపోయినటువంటి అడ్డంకులు సృష్టించి, వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తిరుమల తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి ఉంది. అయినప్పటికీ మీరు ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు కలిసి వస్తానన్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చారు, మీరు రావడానికి వీల్లేదని చెప్పారు. ఇవన్నీ దేన్ని డైవర్ట్ చేయడానికి? ఈరోజు మీరు అందరూ చూశారు. చివరికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ బయటికి తీసుకుని వచ్చి, చివరికి నిన్న రాత్రి దాదాపు 3700 నుంచి 4000 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించేటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ధర్నా జరుగుతూ ఉంది.
ఇవన్నీ దేనికి? వీటికి మీరు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఏంటి? ఎన్నికల హామీ? మాకు అధికారం ఇవ్వండి, రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు. అంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారా, తీసేస్తానన్నారా? ఈరోజు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి 4,000 కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఏం అయిపోతామో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు. వీటికి సమాధానం చెప్పడం మానేసి దేవుడితో ఆటలాడుకోవడం సమంజసం కాదు. అందుకనే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఆ అత్యంత పవిత్రమైనటువంటి BHPలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు కానీ, వెంకటరామయ్య గారు కానీ, మా గురుమూర్తి రెడ్డి గారు కానీ, పార్టీ కార్పొరేటర్లు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరం కూడా రావడం జరిగింది. మేము కోరింది ఒకటే, దేవుణ్ణి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి, దేవుణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవద్దని చెప్పి మేము ఆయనకి రావాలనే ఆ తెలివి రావాలనేటువంటిది మేము కోరాం. ఆయనకి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించడం అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడైనా ఇక్కడైనా 75 సంవత్సరాల వయసు వచ్చింది, ఇప్పటికైనా అవన్నీ మానుకోమని చెప్పి వారిని కోరుకుంటూ, ఆ దేవుడు ఆయనకి ఆ బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా మీ ద్వారా మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్తా ఉన్నాం, ఈ కల్తీ నెయ్యి విషయం కానీ, తిరుపతి లడ్డూ విషయం కానీ, దీని మీద CBI ఎంక్వైరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. CBI ఎంక్వైరీ ద్వారానే నిజానిజాలన్నీ బయటకు వస్తాయనేటువంటిది ప్రజలు నమ్ముతా ఉన్నారు. మీ సిట్లు, స్టాండ్లు, ఈ కమిటీలు వీటితో ఎవరికి నమ్మకం లేదు. దయచేసి వీటన్నిటిని మానేసి మీకు నిజాయితీ ఉంటే CBI ఎంక్వైరీకి ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.